నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వేల రూపాయలు అప్పులు చేసి అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన గూడూరు నియోజకవర్గంలోని అనేక మంది పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరమని వెల్లడించిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఘనంగా వందే మాతరం జాతీయ గేయం 150వ ఆవిర్భావ ఆలాపన వేడుకలు వాకాడు మండల పరిషత్ కార్యాలయం తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గమల్లపాలెంలో కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం గూడూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తుంది. అనారోగ్య సమస్యలతో వేల రూపాయల అప్పులు చేసి చికిత్స పొందిన వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వేల రూపాయలు అప్పులు చేసి అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన గూడూరు నియోజకవర్గంలోని అనేక మంది పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎవరికీ సహాయం అందలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల్లో గూడూరు నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలకు పైగా సీఎం సహాయ నిధి ద్వారా అందించడం జరిగింది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ అలాగే టీడీపీ పార్టీ కార్యాలయ సిబ్బంది ఎంతో చిత్తశుద్ధితో పేద ప్రజల నుంచి బిల్లులు తీసుకొని విజయవాడకు పంపించి సీఎం సహాయ నిధి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నెల అనేక మంది సీఎం సహాయ నిధి చెక్కులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేస్తున్నారు. పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అందిస్తామని టీడీపీ నాయకులు గ్రామాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తెలియచేయాలని నాయకులకు సూచిస్తున్నారు. సహాయం పొందిన లబ్ధిదారులు పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే తెలియజేస్తున్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో వడ్డీలకు అప్పులు చేసి వైద్యం చేయించుకున్నామని, దీంట్లో కొంత శాతం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో మాకు అందించడం సంతోషంగా ఉందని, అప్పులు తీర్చగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చూడాలి మరి ఓకే చూసుకో ఒకసారి చూడాలక్క ఓకే అన్నా చూడ ఓకే సార్. ఈత మొక్కల పెంచలో కాకుమూడి తేజస్విని అల్లం రామ్మూర్తి సన్నాం కృష్ణ 39,581 రూపాయలు. అల్లం రామ్మూర్తి అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం వల్ల మా మిస్సెస్కి హెడ్ ఇంజరీ అయ్యింది. తర్వాత వెంటనే అంటే నెల్లూరు అన్ని చెన్నైకి వెళ్ళాము. చెన్నైకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో అడ్మిషన్ చేసిన తర్వాత వాళ్ళు చాలా ఖర్చులు చెప్పారు. తర్వాత మేము ఏమంటే వెంటనే మా నాయకురాలు చెన్నూరు మొత్తం శ్రావణ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఇదే కంగారు పడవద్దు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీకు సహాయం చేస్తాడు, సీఎంఆర్ వెళ్ళి మీకు వచ్చేస్తాను, మీరు ధైర్యంగా ఆపరేషన్ అది ఇతర వ్యవహారం మొత్తం చేసుకొని చెప్పారు. సరే అని చెప్పేసి ఆ చెప్పిన మాటకి ధైర్యంతో మేము అప్పు చేసి వైద్యం చేయించాము. దానికి గాను
అబ్బాయి లోకేష్ బాబు గారికి, మన తిరుపతి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాజిల్ సునీల్ కుమార్ గారికి, గూడూరు శాసనసభ్యులు పాజిల్ సునీల్ కుమార్ గారికి, మొట్టమొదటిగా మాకు ధైర్యం చేసి నడిపించిన శ్రావణి మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాకు కానీ ఇప్పుడు 5,68,447 రూపాయలు చెక్ రూపంలో నాకు అందజేశారు. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మనోజ్, విద్యానగర్ చంద్రుడు. నేను 1 year బ్యాక్ హార్ట్ ఆపరేషన్ జరిగింది. సీఎం రిలీజ్ ఫండ్ నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. సీఎం రిలీజ్ అయింది. 85,000 రిలీజ్ అయింది. రిలీజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి నిరుపేదలకు మాకు ఆరోగ్యం సరిలేకపోతే మాకు హాస్పిటల్ ఖర్చు నియమితం అప్పు సపోజ్ చేసుకొని మేము హాస్పిటల్ ఖర్చు తీసుకుని తర్వాత ఈ డబ్బు తీసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆశీస్ సునీల్ కుమార్ మాకు ఈ సిబ్బులు పంపిణీ జరిగింది. ఈ సిబ్బులు పంపిణీ ద్వారా మా అప్పుల సబ్బులు తీర్చుకొని మేము సుఖశాంతంతో జీవిస్తామని, ఇదే విధంగా పేదలకు సహాయ సహకారం అందిస్తారని సునీలని చాలా ప్రాధాన్యపడుతూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు మండలం పాచిల గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. ఈ విధంగా నాకు ఆరోగ్యం బాగలేదు, చూపించుకుందామంటే డబ్బులు లేదు. సరేనని చెప్పనేసి నేను అప్పో సొప్ప తెచ్చుకొని హాస్పిటల్ చూపించుకున్నాను. తర్వాత మన గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు ఈ విధంగా గవర్నమెంట్ సహాయాన్ని అందించారు. అందువల్ల మామూలుగా పార్టీ అన్ని బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అందరికీ మా నమస్కారాలు, ధన్యవాదాలు. మాది నరసింహరావుపేట బీసీ కాలనీ. తులసూరిగడ సునీలయ్య గెలిచినప్పుడు ఏ పథకాలు ఇప్పించాడు, సునీలయ్య అంత ముందు గెలిచినప్పుడు కూడా ఇదే పథకాలు ఇప్పించాడు. ఆయన వల్ల పేదవాళ్ళు అందరూ సహాయం పొందుతున్నారు. ఇప్పుడు మాకు కూడా చాలా రహిమన్న పరిమిలు అందరూ కలుసుకొని మాకు సునీలయ్య చెప్పి ఇప్పుడు ఇప్పించారు. 40,000 రూపాయలు మాకు సహాయం పొందింది. మాది నరసింహరావుపేట బీసీ కాలనీ. మాకంతా సునీలయ్య తులసూరు గెలిచినప్పుడు కూడా అందరూ సహాయాలు చేశారు. ఇప్పుడు కూడా పేదవాళ్ళకు సహాయాలు చేస్తున్నారు. అనాథనా లేకుండా అందరికీ దగ్గర. అందరికీ నమస్కారం. మనకి ఇక్కడ గూడూరులో 38 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. మొత్తం ఈరోజు 21,79,540 రూపాయలు పేద ప్రజలకి ఈ యొక్క చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మొత్తం మీద మనం గెలిచినప్పటి నుంచి 16 నెలల్లో దాదాపు 396 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది మన కాన్స్టిట్యున్సీలో. అమౌంట్ వచ్చి 3,15,40,871 రూపాయలు ఇప్పుడు వరకు కూడా మనం పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో ఈ సౌకర్యం లేదు పేదవాడికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చనిపోతే 2 లక్షల రూపాయలు యజమానికి ఇచ్చేటువంటి చంద్రన్న బీమా ఉండింది. దాన్ని కూడా గత గవర్నమెంట్ ఎత్తేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఒకసారి కూడా దాదాపు నేను 8 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ తెచ్చి ఇచ్చాం అందరికీ. కానీ మర్చిపోయారు. అది మర్చిపోయి ఓట్లు దాదాపు 40,000 చిల్లర 42,000 చిల్లర మనిషి ఇచ్చారు మాకు. అంటే మర్చిపోవడం అనేది నమ్మద్రోహం అది. ఎందువల్లంటే సీఎం గారి దగ్గర అన్ని డబ్బులు తీసుకొని రేపు చంద్రబాబు నాయుడు గారికి ఓటు అయిపోతే అంతగా నమ్మద్రోహం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీకేమైనా అర్థం అయిపోతే పేదవాడికి అదిందా? నేను పార్టీ పక్కన పెడుతున్నా. పార్టీ విషయం పేదవాళ్ళకి ఈ విధంగా చెక్కులు గతంలో ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారా ఆలోచించండి. మేము పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం. ఏ పార్టీ అనేది మాకు అవసరం లేదు. పేదవాడు ఎక్కడైనా సరే హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క వైద్యం నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే దాంట్లో మినిమం 50-60% మేము బాబు గారిని మాట్లాడి ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మీకందరికీ కూడా మా నాయకులు మళ్ళీ చెప్తున్నాం, మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి మా నాయకులు చెప్పి జరుగుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళు వేరే పార్టీపై మేము చేసేవాళ్ళు నమ్మద్దు ఎవరు కూడా. మీరు
మీకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇచ్చి సునీల్ కుమార్ ఇచ్చానని చెప్తా, నేను ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి, సునీల్ కుమార్ కాదు. అదే చెప్తున్నాను మీ గ్రామాల్లో అందరూ కూడా. ఎందుకంటే కొంతమంది మేము ఇచ్చాం, మేము చెప్పింది తింటాం ఆయన అనేటువంటి కార్యక్రమానికి వస్తున్నారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే మనకి చెక్కులు వచ్చే పరిస్థితి లేదు. ఎవరున్నా అంత పెద్ద హీరో ఉన్నా, కేవలం మనకు సహాయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా. అలాగే వేదిక నాయకులందరూ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాళ్ళు వైద్యం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇక్కడికి పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేయండి. పుణ్యం మనకి పార్టీలు పెట్టుకుంటే పుణ్యం భగవంతుడు. మనకి పుణ్యం ఏంటంటే పార్టీలకు అతీతంగా పేదవాడికి సహాయం చేస్తే పుణ్యం. 100 మంది ఏమైనా అనుకుని మనకు అనవసరం. ఈ కాన్స్టిట్యున్సీలో పేదవాడికి న్యాయం జరగాల్సిందే. దాంట్లో తర్వాత నాకు తెలియదు కానీ నేర్నంత వరకు మాత్రం పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజకీయ సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వాకాడు మండలం నందు జాతీయ గేయం వందే మాతరం 150వ సంవత్సరంలో పూర్తి కాబట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ మధుర జాతీయ గేయాన్ని ఆలపించాలని ప్రభుత్వం వారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం నందు కార్యాలయ పరిపాలనా అధికారులు సి శ్రీనివాసులు అధ్యక్షతన వందే మాతరం జాతీయ గేయం ఆలపించడం జరిగింది. ఈ 150 వసంతాలు పూర్తి కాబట్టిన సందర్భంగా వాకాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు ఆ మధుర గేయాన్ని ఆలపించారు. అనంతరం కార్యాలయ పరిపాలనా అధికారి శ్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన భారతదేశంలో చొరబడి మన హక్కులను హరించి మనల్ని 200 సంవత్సరాలకు పైగా పాలించారన్నారు. అప్పట్లో మన స్వతంత్ర సమరయోధుల పోరాటానికి ఊతమిచ్చి వారి నరనరాలలో జాతీయవాదాన్ని నింపిన గొప్ప గేయంగా వందే మాతరం నిలిచిందని అన్నారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ వందే మాతరం గేయాన్ని ఆనంద్ మఠ్ అనే నవల నుంచి సేకరించారని 1875వ సంవత్సరంలో దీన్ని రచించడం జరిగిందని అన్నారు. 1896వ సంవత్సరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో దీన్ని మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగిందని తెలియజేశారు. ప్రస్తుతం కేంద్ర నాయకత్వం వారు వందే మాతర గేయానికి 150 వసంతాలు పూర్తి కాబడిన సందర్భంగా ప్రతి ఒక్కరూ జాతీయవాదాన్ని మదిలో నింపుకొని స్వతంత్ర సమరయోధులు మన కోసం తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తూ పనిచేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్లు మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ మన యొక్క చరిత్రను ఎప్పటికీ మర్చిపోకూడదని, అప్పటి స్వతంత్ర సమరయోధులు త్యాగాలే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఫలాలుగా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎంఈఓ షేక్ నసీం అలీ మరియు SALSEF హై స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ మాట్లాడుతూ అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ రాణి గురించి పొగుడుతూ పాడాలని బ్రిటిష్ వారు తమ భారతదేశ ప్రజలను ఎంతగానో హింసించేవారని తెలియజేశారు. వారికి వ్యతిరేకంగా బంకిం చంద్ర చటర్జీ మన దేశ చరిత్రను గొప్పగా వర్ణిస్తూ వందే మాతర గేయాన్ని రచించడం జరిగింది అని తెలిపారు. అనంతరం పరిపాలనాధికారి మరియు తహసీల్దార్ వారు పాఠశాల విద్యార్థులకు పెన్నులు మరియు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి శ్రీనివాసులు, మండల తహసీల్దార్ ఇక్బాల్ మరియు ఎంఈఓ నసీం అలీ, ఎంఈఓ 2 AEPR కిరణ్ కుమార్, RWSAE సుమాంజలి, APO విజయ మరియు కార్యాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. మా దేశాన్ని మేమే గౌరవించుకుంటాము, మా దేశాన్ని మేము కీర్తిస్తామని చెప్పేసి ఆ రోజు మరి ఈ పాటని తీసుకురావడం జరిగింది. ఇది స్వాతంత్ర ఉద్యమంలో ఒక తాటి మీదకి తీసుకురావడానికి కూడా ఉపయోగపడింది. ఇది మరి అటువంటి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు దేశ స్వాతంత్రంలో. మరి అటువంటి సందర్భంగా ఈ పాటను గుర్తు చేసుకుంటూ ఈరోజు భారత ప్రభుత్వం మరి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఈరోజు లైవ్లో అందరినీ ఉద్దేశించి ఈ పాట యొక్క విశిష్టతని తెలిపితూ ఇంకా కూడా భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి మనందరం కూడా మన దేశం యొక్క ఉన్నతికి మనందరం కూడా పాటుపడాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వందే మాతర గీతం రచించి జాతీయ గీతంగా భారతదేశ ప్రభుత్వం వారు గుర్తించి
ఈ 150 సంవత్సరాలుగా ఈ వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరవ భారతదేశ ప్రభుత్వం వారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని స్కూళ్లలోనూ ఈ వందే మాతరం గీతాన్ని ఆలపించి ఘనంగా దీన్ని కీర్తించవలసిందిగా ఆదేశాలు ఇచ్చినందున ఈరోజు ఇక్కడ వాకాడు మండల పరిషత్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయం నందు అందరు మండల స్థాయి అధికారులు విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ మన జాతీయ గీతాన్ని వందే మాతరంను బకిం చంద్ర చటర్జీ గారు రచించారు. ఈ గీతం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గీతం ఏం తెలుపుతుంటే భారతదేశం యొక్క ప్రకృతి సంపదలను, అదేవిధంగా భారతదేశంలోని సౌఖ్యాన్ని, సౌభ్రతత్వాన్ని గౌరవిస్తూ కీర్తిస్తూ రచించడం జరిగింది. అదేవిధంగా ఈ గీతం అనేది ఏ భాషలోని భారతీయులకైనా చాలా ఈజీగా ఆలపించడానికి అనువుగా రచించడం జరిగింది. చాలా దేశాల్లో ఈ గీతాలను చూసినప్పుడు వందే మాతర గీతం చాలా ఉత్తమమైనదిగా చాలా సంస్థలు కీర్తించాయి. కాబట్టి అదేవిధంగా ఈ బ్రిటిష్ పరిపాలనా కాలంలో కూడా ఈ వందే మాతర గేయం అనేది జాతీయ తత్వాన్ని భారతీయుల్లో రగిలించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి ఈ గీతం ఎంతగానో దోహదపడింది. మన అల్లూరి సీతారామరాజు గారు కానీ ఇలా చాలా గొప్ప దేశభక్తులు ఈ వందే మాతరం గీతాన్నే ఆలంబనగా చేసుకుని జాతీయ తత్వాన్ని భారతీయుల్లో రగిలించి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఈ గీతం ఎంతో దోహదపడింది. అలాంటి ఉన్నతమైన మన జాతీయ గీతాన్ని ఎంతో గౌరవంగా మనం గౌరవించడమే కాకుండా భవిష్యత్ తరాలు కూడా దీని విలువను తెలియజేస్తూ దీని కీర్తిని ఎల్లవేళలా ఇలాగే అజరామంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరిస్తున్నాను. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామికి విశేష పూజలు జరిగాయి. పలు రకాల పుష్పాలతో అలంకరించిన ట్రాక్టర్పై అయ్యప్ప స్వామిని నిలిపి మంగళ వాయిద్యాలు, అయ్యప్ప స్వామి మాలధరణ భక్తుల భజనతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భగవతి పాదం Swami Pada.
ఫోన్ ఆయనకి అట్లా పట్టుకుంటాడు ఆట పట్టుకోద్ది ఇంకా ముందుకెళ్ళిపోతా అట్టే తీసుకుంటా దేవుడు కాడ పోయి ఆపండి తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గమల్లపాలెంలో వాకాడు మండలం బాల్రెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రవాస భారతీయులు రామరెడ్డి, వెంకట్రామరెడ్డి, హైమవతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డిల కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దీవి అనంతబాబు కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వైఖానస ఆగమోక్తంగా జరిపించారు. పూజాకర్తలుగా కొమిరి శివశంకర్, శిరీష దంపతులు వ్యవహరించారు. చిన్నారులు తనీష, తన్విష్ల నృత్య ప్రదర్శన, వినోద్ కుమార్ భక్తి కీర్తనలు, లేబూరు సాయి బృందం నాదస్వర కచేరీ అలరించాయి. కార్యక్రమంలో అరసి నరేష్ శర్మ, కోన సాయిబాబా, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అశేషంగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, కళ్యాణ తలంబ్రాలను పంచిపెట్టారు.
శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక పీతవస్త్రం సుభాంగం ధ్యాయేదేవం విశతనుజం సూత్రవత్యా సమేతం విశ్వక్సేనమశేష నిర్జరమః సేనాదినాదం అతిశయదేవమావాహ రక్షాదీపం దర్శయామి లోకదీపాంతే సిద్ధ ఆచమనం సమర్పయామి ఓం తత్సత్ अस्यामस्य देवदेवस्य हनुमत लक्ष्मण सीता समेत श्री कोदंड रामचंद्र स्वामिनः परिपूर्ण करुणा कटाक्ष वीक्षण संप्राप्ति सिद्ध्यर्थं यजमानस्य चिरुपाल गोत्रोद्भवस्य रामिरेड्डी वेंकट रामिरेड्डी नामधेयस्य धर्मपत्न्याः हैमावतम्म नाम्नीं सपुत्रिकायाः लावण्य नाम्नीं सपुत्रकस्य मधुकरन् रेड्डी नामधेयस्य सपुत्रकस्य लोकेश कुमार रेड्डी नामधेयस्य धर्मपत्न्याः मालती नाम्नीं कनिष्ठ सपुत्रकस्य सुचरित कुमार रेड्डी नामधेयस्य भवद्भिरनुज्ञातः पतिं रघुकुलान्वय रत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि वीडिवो अल विजय राघवुडुको सुललित यश राम सुग्रीव वेद गोचर राम विलसित रघुराम वेद गोचर राम कलित प्रताप
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నంబిని పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. జై శ్రీరామ్, జై సీతారాం. జరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల కుక్కుడి జానగపతిపై మనబోలు గ్రామంలోని చర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెళ్తున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన నారాయణం శ్రీనివాసులు కల్పన దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద ప్రజలు వైద్య విద్యకు దూరం అవుతారని, ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం పునః పరిశీలన చేయాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాల గుర్రంబాబు కోరారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల గుర్రంబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుందని, దీనివల్ల పేదవారు డాక్టర్ విద్య చదవలేరని, ఉన్నత వర్గాల వారు మాత్రమే డాక్టర్లు అవుతారని తెలిపారు. అనేక ప్రాథమిక పాఠశాలను మూసివేయడం వల్ల చిన్నతనంలోనే అనేక మంది విద్యకు దూరం అవుతున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు, భాస్కర్, ఫయాజ్, గౌస్ పాషా, ఇబ్రహీం, ఖలీల్, హరిగౌడ్, గీత తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాలపైన ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అన్యాయ అక్రమాల గురించి, వాళ్ళు వెనుకబడుతున్నటువంటి విధానాన్ని గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గూడూరు నియోజకవర్గానికి పర్యటించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారం అంటే ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమంతో ముందుకెళ్ళాలి తప్ప బ్లాక్మెయిల్ వ్యవహారాలతో, దోపిడీతో ముందుకెళ్ళడం కాదు. ఈరోజు దేశంలో తీసుకున్న, రాష్ట్రంలో తీసుకున్నా కూడా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది.
ఆ నిరుద్యోగ సమస్యని మేము వచ్చితే తప్పనిసరిగా ఆ నిరుద్యోగ సమస్యను మేము తరిమి కొడతాము, 2,50,000 మందికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా, ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో సమాధానం చెప్పి తీరాలి. దాన్ని మీరందరూ కూడా యువకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారని వారి తరపున మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకటి. రెండో విషయాన్ని తీసుకుని వస్తే వైద్యం. ఈ వైద్యం అనేది ప్రతి మానవుడు కూడా బాగుండాలనేటువంటి బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడితే అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి వైద్యం యొక్క వైద్య విద్య ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా పేదవారు కూడా ఈ యొక్క మెడికల్ విద్యను అభ్యసించాలి, ప్రతి ఒక్కరు కూడా మెడికల్ ఈజీగా అందాలనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీలని ప్రభుత్వం తీసుకుని వస్తే, మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెచ్చినటువంటి మెడికల్ కళాశాలల్ని ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు పీపీపీ అనేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసి, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసి విద్య ఎవరికి కూడా వైద్య విద్య అనేది అందరికీ ఈజీగా దొరకకూడదనేటువంటి దురుద్దేశంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. నేను ఒకటే మాట అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇద్దరిని, మిమ్మల్ని నమ్మి ప్రజలందరూ ఓటేసి గెలిపించారు కదా, మరి ఈ పీపీపీ విధానం వల్ల దాన్ని మీరు ఏం ఒరిగిందని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అంటే పేదవారు ఒక డాక్టర్ చదువుకొని డాక్టర్ అవ్వడం, వైద్యం అందించడం మీకు ఇష్టం లేదా? ఎక్కడైనా ఏ రాష్ట్రాలైనా కేంద్ర ప్రభుత్వాలతో కొట్లాడి మాకు ఇన్ని మెడికల్ సీట్లు కావాలని చెప్పి కొట్లాడి తీసుకున్నా సరే, కానీ మొట్టమొదటిసారికి చంద్రబాబు నాయుడు గారు మాకు మెడికల్ సీట్లే మాకు వద్దని చెప్పి రిటర్న్ చేసినటువంటి గొప్ప నాయకుడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అంటే పేదవాడు అనేవాడు మెడికల్ విద్యను చదువుకోకూడదా? ఎందుకైతే మీరు మెడికల్ విద్యని దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు? అంటే కోట్లాది రూపాయలు దాని నుంచి దండుకోవాలని మీ యొక్క దురుద్దేశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మూడవ విషయం చెప్తున్నాను. విద్య విషయంలో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలు, అంటే ఒక్కరున్నా కూడా ఆ గ్రామానికి పాఠశాలలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా తీసివేసి అన్నిటినీ ఒక దగ్గర పెట్టేసి ఎక్కువ మేము వాళ్ళకి సరఫరా కల్పిస్తాము, మంచి విద్యను బోధిస్తామని చెప్పి దూరంగా వాళ్ళకి చదువును దగ్గరికి కాకుండా దూరం చేసి వారిని మీరు యొక్క దురుద్దేశాన్ని దాన్ని చాటుకున్నారు. దాన్ని కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీనంతా మిమ్మల్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయేటటువంటి 2029 ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడాన్ని గమనించి మిమ్మల్ని తొంగులో తొక్కుతారని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లోనూ ఎక్కడైనా ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే నర్సుల కొరత కానీ వైద్యుల కొరత ఎంత కొరతగా ఉంది మీకు తెలుస్తుందా? తెలిసినప్పుడు మీరు ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదో నేను మీ ఉద్దేశానికి వదిలేస్తున్నాను. ప్రైవేటు హాస్పిటల్లో కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటా ఉంటే దాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటినీ కూడా తొంగలు దొక్కుతూ ఉన్నారు. దాన్ని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో దాన్ని ఒకసారి చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. నాలుగవదిగా వ్యవసాయానికి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీలు చేయడం కానీ, గిట్టుబాటు ధరలు కల్పించడం కానీ, లేకపోతే వ్యవసాయానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వాలు అండగా నిలిచాయి. మరి ఈ ప్రభుత్వం ఎందుకు గిట్టుబాటు ధర కల్పించలేకుండా పోతుంది? ఎందుకు వ్యవసాయదారుని తుంగలో దొక్కి వాళ్ళని అసలు వ్యవసాయం అంటేనే మనకు వద్దు,
మనం ఎక్కడైనా పోయి కూలి చేసుకుని బతుకుతామనేటటువంటి లేదంటే ఎక్కడైనా పోయి పాచి పని చేసుకుని బతుకుతామనేటువంటి పరిస్థితులకి రైతులు ఈరోజు దిగజారంటే అది మీరు చేసినటువంటి పాపం కదా. కనీసం యూరియా టయానికి మీరు ఇచ్చి వారికి ఆదుకున్నారా నేను మిమ్మల్ని అడుగుతాను. ఎక్కడికి వెళ్ళింది యూరియా? ఎక్కడికి వెళ్ళింది? ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. మీరు యూరియాని కూడా సమయానికి మీరు అందించకుండా వారి యొక్క రైతుల యొక్క కడుపులు కొడుతున్నారు కాబట్టి వాళ్ళని అప్పుల పాలు చేస్తున్నారు. దీన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీ పథకాలు ఏమయ్యాయో ఒక పెన్షన్ మాత్రమే కాదు, ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఆ నిరుద్యోగ వృత్తి ఏమైందో తెలియదు. మహిళలకు అందరూ కూడా 18,000 ఇస్తామన్నారు. మరి 40 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా మీరు 18,000 ఇస్తామన్నారు. మరి మీరు ఇచ్చేటువంటి హామీ ఏమైందో మాకు తెలియదు. కరెంటు బిల్లు తగ్గిస్తామన్నారు. మీరు స్మార్ట్ మీటర్లు పెట్టేసి బాధలు ఇస్తూ ఉన్నారు. మాకైతే అర్థం కావడం లేదు. అయితే సరాసరి వస్తువులు, నిత్యావసర వస్తువులు ధరలని ఆకాశం అంటేలా చేసి మీరు ఎందుకు ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారో, కనీసం ఒక పూట భోజనం చేయడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మీరే ఏం చేయాలో మీరే ఆలోచించండి. దీనంతటికీ కూడా ఒకరోజు సమాధానం చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ గూడూరు పట్టణంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొన్ని విషయాలుగా కొన్ని రోజులుగా నేను ఇక్కడ గ్యాదర్ చేసింది ఏంటంటే, ఉన్నటువంటి మైండ్స్ అన్నీ కూడా ఇల్లీగల్ మైండ్స్ కింద ఇచ్చేసుకొని ఎవరికి వచ్చినట్టుగా మొన్నటి దాకా వైసీపీ ప్రభుత్వాలు దండుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు వచ్చి విపరీతంగా దండుకుంటా ఉన్నాయి. దాన్ని కూడా మీకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి కూడా తీర్పు తొందరగా వస్తుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చిలికా శాండ్ విపరీతంగా పోతూ ఉంది. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ మైన్స్ ఆఫీసర్ బాలాజీ అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరికి ఇష్టం వచ్చిన దోచుకోండి, మాకేం అభ్యంతరం లేదు పట్టినట్టున్నారు. ఒక పోలీస్ వ్యవస్థ తీసుకున్నా, లేకపోతే మైన్స్ వ్యవస్థ తీసుకున్నా, లేకపోతే ఇంటెలిజెన్స్ తీసుకున్నా, ఏ ఒక్కరు తీసుకున్నా కూడా సరైనటువంటి రీతిలో పనిచేయడం లేదు. మీరందరూ కూడా మేమందరం దీనిపైన పోరాటం చేసినప్పుడు రోజు దగ్గర పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ గూడూరు పట్టణంలో చూస్తూ ఉంటే ఎక్కడ పడితే రోడ్లు గుంటలు పడతాం. సిఆర్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేల రూపాయలు అప్పులు చేసి అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన గూడూరు నియోజకవర్గంలోని అనేక మంది పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరమని వెల్లడించిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా వందే మాతరం జాతీయ గేయం 150వ ఆవిర్భావ ఆలాపన వేడుకలు వాకాడు మండల పరిషత్ కార్యాలయం. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గమల్లపాలెంలో కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.